గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసి వాటి మీద మాట్లాడదాం. అన్ని పేపర్లో కూడా జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ ఏతర ఒక వేదిక అవసరమని చెప్పినటువంటి సీఎం కేసీఆర్ దాన్ని నేనే ఏర్పాటు చేస్తానని చెప్పారు. దానికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభించారు. నిన్న ఈ రెండు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈ రెండు జాతీయ పార్టీలకు కాకుండా మిగతా ప్రాంతీయ పార్టీలు ఇతర పార్టీలతో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. తర్వాత కొన్ని పార్టీలతో మాట్లాడారు. ఆ తర్వాత కేవలం రాజకీయ పార్టీలతో కాకుండా వివిధ సంఘాలతో కూడా మాట్లాడుతున్నారు. ఆయన రిటైర్డ్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, తర్వాత ఐఆర్ఎస్, వీళ్ళతో పాటు రక్షణ రంగంలో పనిచేసినటువంటి మాజీ అధికారులు, వీళ్ళతో పాటు వివిధ రంగాల నిపుణులు, ఆర్థిక తర్వాత న్యాయ నిపుణులందరితో కూడా దేశవ్యాప్తంగా ప్రత్యేక మీటింగ్ పెడతానంటున్నారు. ముంబై, కలకత్తా, ఢిల్లీ, హైదరాబాద్ ఈ చోట్ల అన్ని చోట్ల ఈ వివిధ రంగాల నిపుణులతో భేటీ కావాలని చెప్పి సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఆ రాష్ట్రాలు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ నాయకులతో కూడా సీఎం కలుస్తారు. సో దానికి సంబంధించిన వార్తని అన్ని పేపర్లు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. నెక్స్ట్ ఇంకో వార్త చూసినట్లయితే మళ్ళీ విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రెండు తెలుగు రాష్ట్రాల సభ్యులు ఈ పార్లమెంట్ సమావేశాన్ని స్తంభింపజేశారు. రిజర్వేషన్ల కోటా పెంచుకునేందుకు రాజ్యాంగ సవరణ చేయండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఎంపీలు లోక్సభలో డిమాండ్ చేశారు, వెళ్ళకు దూసుకుపోయారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా కేటాయించాల్సిందని చెప్పి ఏపీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు, నిరసన చేస్తున్నారు, వెళ్ళ దూసుకుపోయారు, బయట కూడా నిరసన చేశారు. ఆ వార్త కూడా పేపర్లని ప్రధానంగా తీసుకున్నాయి. ఇవి రెండు ముఖ్యమైన వార్తలు. మూడో కూటమి అవసరం ఉంది, దాన్ని నేనే తీసుకొస్తానని చెప్పారు సీఎం కేసీఆర్. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కార్యాచరణ స్టార్ట్ చేశారు. దాన్ని మాట్లాడదాం. మనతో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఆచార్య గారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు మనతున్నారు. ఆచార్య గారు, మూడో కూటమిని చెప్పారు. సరే, మీరు కేవలం ఏదో డైవర్షన్ కోసం అది అన్నారు, కానీ ఆయన ఆల్రెడీ దానికి సంబంధించిన కార్యాచరణ స్టార్ట్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో మాట్లాడుతున్నారు. నిన్న అజిత్ జోగ్యానికి సపోర్ట్ చేశారు, మొన్న మమతా బెనర్జీ సపోర్ట్ చేశారు. ఆ తర్వాత మాజీ అధికారులు భారత సర్వీస్లో ఉన్నటువంటి అధికారులు, తర్వాత వివిధ రంగాల నిపుణులతో కూడా అన్ని చోట్ల ప్రధానమైన నగరాల్లో మీటింగ్ పెట్టబోతున్నారు. ఎట్లా చూస్తుంది? ఎవరికైనా స్వేచ్ఛ హక్కు ఉంది రాజ్యాంగబద్ధంగా. దాన్ని గతంలో మనం అనేక ఫ్రంటులు ఈ దేశంలో వెలువడ్డాయి, అంతరించకపోయినాయి. అవి ఎక్కువ కాలం మనుగడ సాధించలేదు. ఈ దేశ ప్రజలు దాన్ని ఎవరు కూడా మర్చిపోయినటువంటి అదిగా లేరు. ఇలా కొత్తగా మూడో ఫ్రంట్ సృష్టికర్త నేనే ఒక జాతీయ నాయకుడినని తన ఈపు తను దరుచుకొని దేశవ్యాప్తంగా తిరుగుతాని తను చెప్పడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎంతమంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్లతోటి కానీ, మాజీ నాయకులతోటి కానీ, అనుభవం ఉన్నటువంటి వ్యక్తులతోటి కానీ, ప్రజా సంఘాలతోటి కానీ, లేకపోతే ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలని ప్రతిపక్షాలతోటి కానీ ఈ 4 సంవత్సరాల కాలంలో ఒక్కనాడన్న ప్రతిపక్షాలతోటి సమావేశం జరిపిండా? కనీసం ఇలా అధికారం వచ్చిన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తున్నాం, కనీసం ప్రతిపక్ష పార్టీలని ఏ రకంగా గౌరవిస్తున్నాం అసెంబ్లీలో కానీ బయట కానీ అనేది ఒకసారి బేరీ చేసుకోవాలి. ఇలా దేశవ్యాప్తంగా తనకున్నటువంటిది 2 విషయాలు ఇక్కడ. ఒకటేమో నన్ను భయపెడుతున్నారు అనేటువంటిది ఒకటి మాట్లాడిండు. రెండవదేమో ఈ దేశానికి అవసరం, అసలు కేంద్రమే అవసరం లేదు అని మళ్ళా తనే ఈ రాష్ట్రాలకి అన్ని స్వయం ప్రతిపత్తి ఉండాలనే విధంగా మాట్లాడడం. అనేక అంశాలు ఇలా ఈ రాష్ట్రంలో ఆయన చెప్పిన అన్ని అంశాల మీద క్షుణ్ణంగా ఈ రాష్ట్రంలో పరిశీలిస్తాయి. తను ఏం చేసిండు, ఏ రకంగా ఇప్పుడు కొన్ని అంశాలు చెప్పిండు, వ్యవసాయం, వైద్యం ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఉండాలి. నాకు అర్థం కాదు, ఈ 4 ఏళ్ళు అవన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి, అవన్నీ ఆయన కిందనే ఉంటాయి రాష్ట్రాలలో అనేది. మరి ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భారతదేశానికి అంత పంచిపెట్టాలనే ఆలోచనతో ఉన్నాడు ఆయన. తెలంగాణ ముఖ్యమంత్రి నేను అన్ని రాష్ట్రాలకు నేనే పంచిపెట్టాలనేటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు విద్య, వైద్యం, వ్యవసాయం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలే. కేంద్రము అన్ని రాష్ట్రాలకు తన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ని
పంచిపెట్టడం జరిగింది. ఓకే. అది కూడా ఈయననే పంచిపెట్టాలన్నట్టు. రిజర్వేషన్ ప్రక్రియ మనకు తెలుసు, సుప్రీంకోర్టులో 50% దాటొద్దు అనేది ఒకటి 93లో ఎప్పుడో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని అలా చట్టం తీసుకురావాలి, ఈయనకు అవసరం ఉందని చట్టం తీసుకురావాలంటాడు. ఇవన్నీ కూడా కేవలము ప్రజల యొక్క మైండ్ సెట్ని మార్చాలనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకు పోతున్నాడు తప్ప ఈ థర్డ్ ఫ్రంట్ వస్తే భారతీయ జనతా పార్టీకి ఎలాంటి ఆక్షేపణ లేదు, అభ్యంతరం లేదు. దాని గురించి మేము ఏమి గాబరపడాలి, గాబరపడుతున్నందుకు ఆయనే ఏదో గాబరపడ్డ మాటలు మాట్లాడుతున్నారు. ఓకే ఓకే సంపత్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీరేమంటారు థర్డ్ ఫ్రంట్ గురించి? స్వతంత్ర భారతదేశ అనంతర రాజకీయాల్లో ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు రాజకీయ సమీకరణాలు మారడం సర్వసాధారణం. అది రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ. దాంట్లో భాగంగా ఎన్నికలు వస్తూ ఉన్నాయి. భారతదేశం మొత్తం, తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయ వర్గాల్లో కానీ, రాజకీయ పార్టీల్లో కానీ, ప్రజల్లో కానీ ఎన్నికల మూడు వచ్చినటువంటి సందర్భంలో ఇటువంటి ప్రేలాపనలు అనుకోండి, ఇటువంటి ప్రకటనలు అనుకోండి రావడం సర్వసాధారణం. ఇంకోటి, ఏ రాజకీయ పార్టీకైనా అటు కేంద్ర రాజకీయాల్లోకి పోయే స్వేచ్ఛ ఉంది, గ్రామ రాజకీయాల్లో పోయే స్వేచ్ఛ కూడా ఉంది. ఎటన్నా పోవచ్చు, అసెండింగ్ ఆర్డర్లో పోవచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో పోవచ్చు. దాంట్లో ఈరోజు అవునన్నా కాదన్నా భారతదేశంలో కనికట్టు రాజకీయాలు, మాయమచ్చింద్ర రాజకీయాలు చేయడంలో సిద్ధాస్తుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 3.5 సంవత్సరాలు అయింది. నరేంద్ర మోడీ మీద ఈగ వాళ్తే కూడా ఓర్చుకునే పరిస్థితి లేదు అన్నట్లు అసెంబ్లీ సాక్షి కానీ, బయట కానీ, డిమానిటైజేషన్ కానీ, జీఎస్టీ కానీ, ఇంకా ఏది చెప్పినా కానీ నరేంద్ర మోడీకి అంత కాపలాదారుగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గొంతు మీద కత్తి పెట్టే ప్రమాదం ఉంది బీజేపీ. ఆయన సహారా కేసు తీయచ్చు, పిఎఫ్ది, లేదంటే ఈ ఈఎస్ఐ హాస్పిటల్స్ కుంభకోణం కానీ, ఏదైతే సిబిఐ పర్సువేషన్లో ఉన్నాయో అది వేగవంతం చేస్తే నా మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. ఎన్నికల సమీపం వచ్చినప్పుడు ఎవరైనా కానీ న్యాచురల్గా ఎనీ పొలిటికల్ పార్టీ విల్ డూ దేర్ ఓన్ స్ట్రాటజీ కంటిన్యూ. దాంట్లో భాగంగా ఆ ప్రమాదం ఉంది కనుక ఏం చేయాలి? దాంట్లో భాగంగా ఒక నాటకంలో భాగంగా థర్డ్ ఫ్రంట్ని తెర మీదకి తెచ్చి, ఇప్పుడు ఒకవేళ అది బయటికి తీస్తేనేమో నేను థర్డ్ ఫ్రంట్ అన్నందుకు, దేశ రాజకీయాలకు పోతా అన్నందుకు నా మీద కుట్రపూరితంగా చేసిరని చెప్పొచ్చు. లేదంటారా థర్డ్ ఫ్రంట్ కూడా బీజేపీతో అండర్స్టాండింగ్ ఉండడం, లేకపోతే బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చే విధంగానైనా పోవచ్చు. థర్డ్ ఫ్రంట్ రావడం వల్ల న్యాచురల్గా అపోజిషన్ అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలి అధికార పార్టీకే లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కనుక బీజేపీకి ఆ రకంగానైనా ఉపయోగపడవచ్చు. ఈ రకంగా బీజేపీ నాకు ఇది ఇట్స్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ పొలిటికల్ బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది కనుక దానికి అనుగుణంగా మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీగా 3వ ఫ్రంట్ రాని 34వ ఫ్రంట్ రాని ఏం అయ్యేది లేదు. ఈ 34 ఫ్రంట్లు వచ్చి 50-60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఫ్రంట్లను, పార్టీలను, వ్యక్తులను, శక్తులను, కుయుక్తులను చూసి అలసిపోయి వాటన్నిటిని ఏ రకంగా భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం ముందుకు పోవాలని ఆ రకంగా పోతుంది. అందుకే అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీకి భారతదేశ ప్రజలు అధికారం ఇచ్చారు. ఇప్పుడు కూడా ఏం జరిగేది లేదు, ఏం ఒరిగేది లేదు, ఎన్నో వచ్చినాయి పోయినాయి. దాంట్లో భాగంగా ఇది ఒకటి వస్తుంది. ఇంకొకటి, మమతా బెనర్జీ ప్రశంసించింది, అజిత్ జోగి ఫోన్ చేసిండు, పాపం వాళ్ళకి తెలియదు కదండి. మమతా బెనర్జీకి ఆల్రెడీ ఇంకో కూటమి రావాల్సిన అవసరం ఉందని చాలా రోజుల నుంచి చెప్తున్నారు. ఆమె స్థాయిలో ఆమె కూడా మాట్లాడుతున్నారు, వేరే రాష్ట్రాల వాళ్ళతో మాట్లాడుతున్నారు. మొన్న డిఎంకే వాళ్ళతో మాట్లాడారు, తర్వాత జేడీయూతో మాట్లాడారు, వాళ్ళ అందరితో మాట్లాడుతున్నారు. సంతోషం అంటున్నాం మేము కూడా, నో ఇష్యూ. కాకపోతే దేశవ్యాప్తంగా 3వ కూటమి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కేవలం ఇక్కడనే కాదు, దాన్ని లీడ్ చేస్తా ఉంటున్నా. అదే అంటున్నా, అజిత్ జోగికి మమతా బెనర్జీకి పాపం కేసీఆర్ గురించి ఏం తెలుసు, సంపత్ కుమార్ కు తెలుసు, సంగప్పకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. ఒకటే నేను అనేది, ఎస్ 100% మీరు పోయే అవకాశం ఉంది, స్వేచ్ఛ ఉంది, పోండి. కానీ ఇక్కడ కేంద్రంను ఎదిరించి ఛేదించి ఏదో చెప్తున్నారు కదా, 3 ఎకరాల పొలము ఇయ్యొద్దన్నదా కేంద్రము, లేకపోతే ప్రతిపక్షము, రిజర్వేషన్లు ఇయ్యొద్దన్నదా కేంద్రము, కేంద్రం మీద ఏదో దాడి చేస్తుంటే ఎవరవుతారులే, వీడు చెప్పిందే చేయలే, ఇంకా ఏదో ఉద్ధరిస్తా అంటే అది శాస్త్రం చెప్పినట్లు అవుతుంది. ఇప్పుడు మరి 3వ ఫ్రంట్ కావచ్చు, మహా ఫ్రంట్ కావచ్చు, ఇంకో ఫ్రంట్ వస్తా అంటే ఎందుకు ఆగబోతా ఉన్నారండి? పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బస్సు యాత్ర చేసుకునేది చేసుకోకుండా ఢిల్లీలో వినాలి. మీకు భయం లేకపోతే, మీకు ఆవేదన లేకపోతే, మీకు ఆక్రోశం లేకపోతే, మీరు పరేషాన్ కాకపోతే, అటువైపు బీజేపీ కానీ ఇటువైపు కాంగ్రెస్ కానీ స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరాలైంది దేశాన్ని రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నటువంటి 2 పార్టీలు దొందే.
ఒకరు కిటికీలు వీక్కపోతే ఇంకొకరు దర్వాజలు తీసుకుపోయినట్టుగా ఈ రెండు పార్టీల సంగతి ఇక్కడ ఉంచితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము థర్డ్ ఫ్రంట్ పెడతాం, మహా ఫ్రంట్ పెడతాం, కేంద్ర రాష్ట్రాల మధ్య సమైక్య కొరవడింది, ఇక్కడ రాష్ట్రాలను పట్టించుకుంటలేదు, నార్త్ వాళ్ళ ఆగడాలు ఎక్కువైపోయినాయి సౌత్ మీద, దక్షిణాది రాష్ట్రాల మీద చెలాయిస్తూ ఉన్నారు అధికారాలు, వారు ఇక్కడ రాష్ట్రాలను పట్టించుకోవట్లేదు, కేంద్రంలో నుంచి రావాల్సిన డబ్బులు రావట్లేదు, విద్య మీద, వైద్యం మీద, ఇతర అన్ని శాఖల మీదతో పాటు కనీసం పనికిహార పథకమైన ఎన్ఆర్జీఎస్ పథకం మీద కూడా కేంద్రంలో చెల్లింపు లేనిది, మా మీద పెత్తానమైంది, మేము కట్టిన ట్యాక్సులతోనే కదా ఈ దేశం నడిచేది, అందులో హయ్యెస్ట్ ట్యాక్సులు కట్టేది తెలంగాణ కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినటువంటి రెండు రాష్ట్రాలు నూతనంగా అటువైపు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటువైపు తెలంగాణ కావచ్చు నూతనంగా ఏర్పడినటువంటి కవల పిల్లలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏం పెట్టిరండి? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ను తయారు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నది. సారీ సార్ వినాలే తర్వాత అరగంట చెప్పండి సార్, తను ఎంచుకోలేక అభ్యంతరం లేదు. తర్వాత దాన్ని ఆమోదించింది, దానికి మద్దతు ఇచ్చింది బీజేపీ కదా. ఆ రోజు మద్దతు ఇచ్చినప్పుడు మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు, ఈ రాష్ట్రంలో విభజన కావచ్చు, రావాల్సిన నీళ్లు కావచ్చు, రావాల్సిన నిధులు కావచ్చు, ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇయ్యాల కాదండి కేసీఆర్ గారు వారు మాట్లాడినట్టు ఐఏఎస్లతో మాట్లాడా ఏ రాష్ట్రాలతో మాట్లాడాల్సిన అవసరం లేదు. 2001 నుంచి 2001 నుంచి వినాలి మిత్రమా వినాలి 2001 నుంచి 14 వరకు ఈ దేశంలోని 29 రాష్ట్రాల్లోని 34 పార్టీలను 34 ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కొత్తగా మమతా బెనర్జీతోని, కేజ్రీవాల్ తోని, లేకపోతే శశికళతోని, లేకపోతే ఇంకోటితో మాట్లాడవలసిన అవసరం లేదు. ముఖ్యమంత్రి పూర్తి అవగాహన ఉంది ఈ దేశంలో. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి ఆవేదన, వారి ఆక్రోధం ఏంటంటే సంగప్ప గారు రైతు సమన్వయ సమితి కమిటీలో నేను కూడా ఆ రోజు మీటింగ్లో స్టేజ్ మీద ఉన్నా. వారి యొక్క బాధ్యత 71 సంవత్సరాల తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 పార్టీలు పాలించినాయి. వీరు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళు, కాంగ్రెస్ కాకపోతే బీజేపీ, బీజేపీ కాకపోతే కాంగ్రెస్. అట్లాంటి సందర్భంలో ఈ రోజు కూడా సాగునీరు గురించి మాట్లాడుకోవాలా, తాగునీరు గురించి మాట్లాడుకోవాలా. కొన్ని ఊర్లలో కరెంట్ ఉండదు, కొన్ని ఊర్లకు రోడ్లు ఉండవు. ఇప్పటికీ రైతుల ఆవేదన, రైతులకు పెట్టుబడి ఉండదు, రైతులకు మద్దతు ధర ఉండదు. టాటా నుంచి బాటా దాకా ప్రతి ఒక్కరికి ఎంఆర్పి ప్రైజ్ ఉంటుంది, ఎంఎస్పి ప్రైజ్ ఉంటుంది. టాటా నుంచి బాటా వారికి ప్రతి సంవత్సరం బడ్జెట్లో ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఎవ్రీ 3 నెలలకు వారి ధరలు పెరుగుతూనే ఉంటాయి. కానీ రైతులకు మద్దతు ధర లేదే, రైతులకు సాగునీళ్లు లేవే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే. ఈ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటలేవు? కాబట్టి అట్లాంటి సందర్భంలో సరే ఈసారి మోడీ మీద ఎన్నో కోరికలతోని ప్రజలు 2 సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీని మొత్తం భారీ మెజార్టీతో గెలిపించి ఏదో దిద్దుతో ఏదో ఒడుసుకొస్తారని చెప్పి మోడీ అన్ని గెలిపించారు. వారు ఏం చేశారు సార్? కాలేదని వాపసు లావుగా, కాలేదని వాపసు లావుగా అవినీతిని అంతం చేస్తా, డిమానిటైజేషన్ ద్వారా ఆ రోజు మనం డిస్కషన్ చేస్తున్నాం. సంగప్ప గారు మీరు కూడా ఒక 60 రోజులు నన్ను ఓపిక పట్టండి ప్రజలారా, జిఎస్టీ కానీ డిమానిటైజేషన్ కానీ మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఈ రాజ్యం, ఈ దేశం యొక్క ప్రజల బతుకులు మారాలా. ఈ బతుకులు మారకపోతే ప్రజల వైపు ఉండి వినాలా. ఈ రోజు మేము సపోర్ట్ దయించి వినాలా. ఈ రోజు మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మేము సపోర్ట్ చేసిన తర్వాత ప్రజలకు న్యాయం జరగకపోతే మళ్ళీ ప్రజల వైపు ఉంటూ తిరుగుబాటు చేస్తామని చెప్పి మేము ఒక మాట ఈ సందర్భంగా నేను వారిని అడుగుతా ఉన్నా. ఇన్ని ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి కదా, ఈ రోజు కూడా రైతుల గురించి మేము 29 రాష్ట్రాల్లో ఈ తెలంగాణ రాష్ట్రం రైతులకు ఇచ్చే 8,000 పెట్టుబడి కావచ్చు, 17,000 కోట్ల రుణమాఫీ కావచ్చు, 14,000 కోట్ల రూపాయలతో కరెంట్ నిన్నగాక మన ఎర్రజొన్న రైతులకు సార్ మద్దతు 50,000 మంది రైతులకు సంబంధించిన 50,000 ఎకరాలకు సంబంధించినటువంటి 5 లక్షల క్వింటాలను 2,300 మద్దతు ధరతో కొనుగోలు చేసి 4,000 రైతులు చనిపోయారు. దానికి కారణం రైతులకు ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టలే, రైతులు దేశంలో చనిపోయిన ప్రతి రైతుకు బాధ్యత ఎమ్మెల్యే పరామర్శించలే, ఒక్క మంత్రి పరామర్శించలే. ఇలా ముసలి రైతులు చెప్పండి.
సార్ మీరు ఆపాలా సార్ రికార్డు ప్రకారం 1200 మీరు మంది పేరు రైతులు మాట్లాడండి వస్తే కదా. ఓకే. 1200 మంది రైతులు రికార్డు ప్రకారం ఆచార్య గారు, ఒక్క రైతుని రైతుల పరామర్శిస్తారు. ఆత్మహత్య ఇలా రైతులను ఉద్ధరిస్తారని మీరు పాలించే దౌర్భాగ్యం అండి ఈ మీరు దేశాన్ని. 4 మీరు సంవత్సరాలు పాలించిన దౌర్భాగ్యం 4000 మంది రైతులు రైతులు చనిపోతున్నారు. దస్తిపై ఒక్క రైతుని 70 ఏళ్లలో మీరు మార్చలేదు, 4 ఏళ్లలో నన్ను హోంమంత్రి ప్రశ్నిస్తారు నాయన అంటున్నారు. నరసింహారెడ్డి గారు డబ్బుల కొరకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీరు కంక్లూడ్ చేయండి సార్, మీరు అక్కడ ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడండి. 8,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి 20,000 కోట్ల ఎవరికి రూపాయలతో ఇచ్చినావో చెప్పు ఇప్పటి వరకు. మిషన్ కాకతీయ ద్వారా ఒక్క చెరువుల రైతులకు పూడిక. ఇచ్చినావా చెప్పు. సార్ 29 రేపు ఎలక్షన్ల ముందర ఆగాలి సార్, ఓట్ల ప్లీజ్. కొరకు ఆయన చెప్పండి. ప్లీజ్ ఆగండి మీరు సార్. ఆగండి. మీరు ఆయన చెప్పండి. ఎలక్షన్ల మీరు ముందు తర్వాత ఓట్ల మాట్లాడండి సార్. కొరకు ఆచార్య గారు. 4 సంవత్సరాల మాట్లాడండి. నుంచి 4 ఆచార్య గారు. రూపాయలు ఇయ్యలే. తర్వాత ఇప్పుడు మీరు సబ్సిడీ ఆగండి. ఇస్తే ఆగండి. ఇప్పుడు ఓకే. సబ్సిడీ మీరు వంచలే. తర్వాత పెట్టండి. మీకు మళ్ళీ తర్వాత మళ్ళీ ఇప్పుడు టైం సబ్సిడీ వంచలే. ఆగండి ఏం సార్. మాట్లాడతారు? మీరు ఆగండి. ఓ అబద్ధాలు చెప్పి ఇంకెన్ని రోజులు బతారు? ఆగండి, మీరు ఆగండి. సార్ 29 రాష్ట్రాల్లో ఒక మళ్ళీ మీకు టైం ఇస్తున్నాను. సంవత్సరంలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం ఇరిగేషన్ మీద మేము సార్. ఎంత? 20,000 కోట్లు. 20,000 కోట్లు. కమిషన్ 16,000 కోట్లు. 6% అవినీతి కొరకు వస్తాము. మీ కూడా ఖర్చు పెట్టలే 17,000 కోట్లు రైతుల జనం కూడా ఖర్చు రుణమాఫీ. పెట్టలే కమిషన్ కరెంటుకు ఖర్చు పెట్టినావు. 12,000 కోట్ల రూపాయలు 12,000 కోట్లు దాంట్లో కరెంటుకు. 8% కమిషన్ ఎందుకు కొంటున్నావు? భారతదేశంలో హైయెస్ట్ కమిషన్ల దందా కాంగ్రెస్ భారతదేశంలో హైయెస్ట్ కమిషన్ రేట్ రూపాయలకి ఇయ్యాల, మీరు. 3 రూపాయలకు విద్యుత్ ఇస్తుంటే ఇక్కడ చూస్తావు నువ్వు కదా, దాంట్లో ఎంత శివపురం లాభాలు తీసుకొని హైయెస్ట్ చేసినావు? రేట్ పెట్టి కాంగ్రెస్ తెలంగాణ పార్టీలో రాష్ట్ర ప్రభుత్వం. సోనియా గాంధీ టు రేవంత్ రెడ్డి వరకు ఆయన బెయిల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జైలుకు పోయి జైలు నుంచి బయటకు వచ్చి బెయిల్ మీద ఉన్న వీళ్ళు ఇలా పార్టీ బెయిల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బెయిల్ మీదేమో హోమ్ పార్టీ, వాళ్ళదేమో బెయిల్ పార్టీ. మొత్తం మీది ఇంకో ఇంకో ఆయన కూడా ఇట్లకెళ్ళి తీసుకుపోయి ఢిల్లీలో పెడుతున్నారు. బ్రహ్మాండంగా ఇవన్నీ మీరు మహా మీ తిట్టారు కుటుంబ సార్. సభ్యులని దేశవ్యాప్తంగా కూడా వినండి export సార్. చేసుకోనీకే వినండి సార్. థర్డ్ ఫండ్ పెట్టుకున్నారు ఏమంటారు? తప్ప ఇన్ని పథకాలు- ఇది ప్రజల కొరకు ఆగండి సార్. కాదు. ఇన్ని ఆగండి. పథకాలు ప్రజల కొరకు రైతులకు పెట్టే మీరు అయిపోయారు. మీరు అయిపోయారు. చివరి ఒక్క మాట వారికి సేపు అడుగుతారు. చెప్తాడా? లేదు, లేదు. ఆగండి. లేదు. మీకు ఆయన- అధికారం ఆయన- లేదు. అధికారం ఆయన లేదు. ఆయన ఒక్క ఉద్ధరించడానికి 4 నాలుగు నిమిషాలు పట్టించుకోలే. రైతులకు బేడీ మీరు వేసి ముగించాలి. వినాలి. ఊళ్ళల్లో వీధి ఆగమంటే రైతులు ప్రశ్న మీరు ముగించండి, కాదు. ముగించండి. అక్కడ మీరు అయిపోయింది లక్ష్మణ్ చెప్పండి. కిషన్ రెడ్డికి ఇక్కడ టీవీలో నువ్వు frustration ఎందుకు అయిపోయింది. ఉన్నావు? You are in నేను ఎందుకు- frustration. మీరు ఎలా conclude You are in ముఖ్యమంత్రి frustration. ఉన్నాడు. You are in frustration. ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. మీ టిఆర్ఎస్ పార్టీ వినాలి. సర్వేలు చేసుకుంటే మీ ఒక్క సర్వం బయట వినాలి, పడ్డాక వినాలి, వినాలి. మీరు ఫ్రస్ట్రేషన్ లో పడ్డారు. ఏడా? రైట్, మేం సర్వేలో కాదు. మీ- ఒక మీ మాట, సర్వేలు ఒక మాట. సార్, భూతపు ఇన్ని సర్వేల పథకాలు వల్ల ప్రజలు ఆగండి, మీరు అరవకండి, ఇలా అరవకండి. ఫ్రస్ట్రేషన్ లో మీరు అరవకండి. ఓకే. సార్ ఇన్ని పథకాలు మేము ఇచ్చాం కదా సార్ బీజేపీ పాలిత రాష్ట్రాలు పథకాలు ఆగండి సార్ ఇయ్యలే. ఏం మాట్లాడుతున్నారు పథకాలు పెట్టలే. ఇయ్యలే, బరాబర్ ఇయ్యలే. ఎందుకంటే మూడు ఎకరాల భూమి ఆరోగ్యం ఇచ్చినవా? పాడైతుంది, డబుల్ బీపీ బెడ్రూమ్ పెంచుకోండి. ఇల్లు ఇచ్చినవా? ఆరోగ్యం ఇంకో పాడైతుంది. సబ్సిడీ ఇచ్చినవా వినాలి, నీవు? వినాలి. సంపత్ గారు. సార్ ఇప్పుడు ఇన్ని పథకాలు మేము ఇచ్చాం కట్టుకుని కదా. సరే, బిల్లులు ఇయ్యలే, సరే. ఎకరం ఇల్లు. వన్ మినిట్ సార్. ఏవైతే అరే 4 ఏళ్ల నుంచి రైతుల ప్రజలు కోసం గోడు గోడు నేడుస్తున్నారు. తూర్పు పడమర ఉత్తర దక్షిణ లాగా కరెంట్ కావచ్చు పెట్టుబడి కావచ్చు అరే మళ్ళా కరెంట్ రైతు రుణమాఫీ బిల్లు కావచ్చు కొత్తగా ఇన్కమ్ సబ్సిడీ తయారు కావచ్చు చేసి ఆచార్య గారు, ఆగండి సార్. ఆచార్య గారు, ఎర్ర మాట- రైతు మాట- మాట- వసూలు మాట- కావచ్చు. మాట చేయకండి. గతంలో 13 కోట్ల బకాయిలు ఇచ్చినాయి కావచ్చు ఇట్లాంటి పథకాలు మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు అందుకే వచ్చినా మీరు 6 సార్లు ఎక్కడన్నా గెలిచినప్పుడు ఏ ఒక్కసారి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిరా ఒక రాష్ట్రం ఉంటే మేము 6 సార్లు గెలిచినాం. రైట్ సార్, మీరు ఆగండి. ఆచార్య గారు, ఆచార్య గారు, నువ్వు గావర గావర ఆచార్య గారు. 3 రాష్ట్రాలలో ఆచార్య గారు, మీరు బీజేపీ ఆగండి. సంపత్ గారు. ఈ విధంగా జరిగిన అన్యాయానికి ఆవేదనతో ఈ భారతదేశం 70% వ్యవసాయ ఆధారిత ప్రాంతం సార్ ఆ రైతులకు జరిగిన అన్యాయానికి ఆవేదనతో ఆక్రోధంతో ఆ బాధతో స్వయంగా ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ రైట్. కాబట్టి ఈ దేశంలోని రైతులందరికీ న్యాయం జరగాలంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధాని కావాల్సిందే. 1 మినిట్ మీరు ఆగండి సార్. కలలు కాను. 1 మినిట్ సంపత్ గారు. మంచి మొన్న ఆరోగ్యాలు కలలు కాను. మొన్న కేసీఆర్ గారు చెప్పిన తర్వాత సరే ఆయన అందరితో మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఇక్కడ మమతా బెనర్జీ కూడా ఇదే ప్రయత్నం చేస్తుంది. సో థర్డ్ ఫ్రంట్ కి ప్రత్యామ్నాయ వేదిక ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది జాతీయ రాజకీయాలు అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. నిన్న కూడా ఈ బీజేపీ విజయయాత్ర చేసుకుంటూ మేము బెంగాల్కి వస్తామని చెప్పి వాళ్ళు నిన్న జాతీయ స్థాయిలో అంటే బెంగాల్లో ఎవరికి తలవంచారు మేము అవసరమైతే ఇది ఏమైనా చేస్తామని చెప్పి వాళ్ళు ఆమె కూడా మాట్లాడినారు. సో బీజేపీకి పోటీగా ఇంకొక వేదిక రావాల్సిందే, కాంగ్రెస్ బలహీనపడింది అనేది ఆమె అభిప్రాయం కూడా జాతీయ స్థాయిలో. ఇంతకు ముందు కూడా చెప్పే సంకప్ప గారు న్యాచురల్గా ఒక రాజకీయ నాయకుడిగా సమకాలీన రాజకీయాలను వారికి అవగాహన ఉన్నంత వరకు ఉన్నటువంటి వాతావరణంలో ప్రత్యామ్నాయం రావాలన్నా లేకపోతే ఇంకొక ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఫ్రంట్లో మనం పోవాలన్నా అనేది వాళ్ళ రాజకీయ స్ట్రాటజీలో భాగంగా వాళ్ళు పోతారు, కాదనము. మేము ఏమంటున్నాము, నువ్వు కేంద్ర రాజకీయాలకు పోతున్నావు కదా, పోయే సమయంలో ఇక్కడ ఇచ్చి ఇక్కడ ఏం ఉద్ధరించినావో చెప్పి నేను ఇక్కడ ఉద్ధరించినాను అయిపోయింది కనుక అక్కడ పోతున్నా అని చెప్పిపోతే దానికి అర్థం ఉంటుంది. ఈ అర్థం లేని వ్యాఖ్యలు అర్థం లేని సంచలనాలకు తావి కూడా మంచిది కాదనేది ఒకటి. ఇంకొకటి నేనంట సోదరుడు జీవన్ రెడ్డి చెప్పినట్లు రైతులకు అందరికి ఆత్మహత్యలకు ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన బీజేపీ కాంగ్రెసే కారణము. ఇప్పుడు ఏం జరుగుతున్న దానికి 70 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనే కారణం. ఏది జరిగినా
అని అంటే ఒకవేళ ఈరోజు జీవన్ రెడ్డి ఆర్మూర్లో జరిగే అభివృద్ధికి ఇంతకుముందు పరిపాలించిన సురేష్ రెడ్డి కారణమా? ఒకటి, దానికి సమాధానం చెప్పాలి. రెండోది అభివృద్ధికి జీవన్ రెడ్డి కారణం. అదే చెప్తా. రెవెన్యూ డివిజన్ నేను తెచ్చిన 100 పడకల లక్కంపల్లి తెచ్చిన లెదర్ బాగ్ నిజామాబాద్ టు ఆర్మూర్ రోడ్ నేను వేయించిన, బైపాస్ రోడ్ వేయించిన. మీ స్పీకర్ సురేష్ రెడ్డి గారు చెయ్యని పనులన్నీ నేను చేసిన. కావాలంటే ఆర్మూర్ ప్రజలకు ఇది అసత్యం అయితే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఇవి నేను చేపించింది జాతీయ స్థాయిలో ఇంకొక వేదిక గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ ఈరోజు జరిగే వాటన్నిటికీ పూర్వీకులు అంటే న్యాచురల్గా మేమే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాల్సి. ఇంకొకటి, వీళ్ళు చెప్పినట్లు ఒకవేళ ఏమీ చేయకపోయిన ఉంటే మన తాత ముత్తాతలకు స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఎన్ని గ్రామాలు ఉండే? 6,08,000 గ్రామాలకు 48,000 గ్రామాల్లో కరెంట్ ఉండే. తెలియదు జీవన్ రెడ్డికి చదువుకోవాలి, స్టాటిస్టిక్స్ పోవాలి. ఈ ఎత్తి ప్రాసాలతోటి, ఉద్యోగంలో డంచిక్ మాటలతోటి, ఏదో మాయమ్మ చింద్రతోటి రాజకీయం నడవదు. ప్రజలు ఒప్పుకోరు. ఆ రోజుకి అబ్బా ఏం మాట్లాడింది జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ వాళ్ళు మైకు దొరకగానే భలే మాట్లాడతారు అబ్బాయి అంటారేమో, కానీ సరైన సమయంలో వాత పెడితే పరారే అవుతారు. అట్లా భారతదేశము ఆ రోజుకి ఈ రోజుకి అనేక రకాల మార్పులు చేసి విప్లవాత్మకమైనటువంటి మార్పులు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కనుకనే జీవన్ రెడ్డి తాత ఎట్లుండే, తండ్రి ఎట్లుండే, జీవన్ రెడ్డి ఎట్లుండే, జీవన్ రెడ్డి కొడుకు ఎట్లున్నాడు, అప్లైడ్లో పోతున్నాం. ప్రపంచ స్థాయిని ఎదుర్కొనే స్థాయి భారతదేశానికి వచ్చింది. నీ బిడ్డ ఎట్లుండే, నీవెట్లుండవు, మీ నాయన ఎట్లుండే, మీ తాత ఎట్లుండే చూసుకో. పరిస్థితులు ఎట్లుండే అప్పుడు. ఈ రోజు ఆ రకంగా సాంకేతికంగా కానీ, సామాజికంగా కానీ, ఇండస్ట్రియల్ పరంగా కానీ అన్ని రకాల రైతులు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ, నైతిక స్థైర్యం కానీ జీవన్ రెడ్డి కానీ, టీఆర్ఎస్ కానీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ ముమ్మాటికి లేదు. అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగినటువంటి రాష్ట్రం నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం. రైతులకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీని తుంగలో దొక్కి వారికి మనోవేదనను గురి చేసి ఆత్మహత్యల కారణమైనటువంటి పార్టీ టీఆర్ఎస్. పంట పండుతుంది ఎంఎస్పీ లేనటువంటి పరిస్థితి, దానికి కేంద్ర ప్రభుత్వాలు ఎంఎస్సీ నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించలేదు, ఆచార్య తప్పు చేస్తున్నాం. మీరేం చేసినావు? దానికి ముందు బీజేపీ, అంతకు ముందు కాంగ్రెస్, దానికి ముందు బీజేపీ, అంతకు ముందు కాంగ్రెస్. కమర్షియల్ క్రాప్ ఖరీదు చేయాల్సింది కేంద్రం. 100% కేంద్రం చేయాలి. కేంద్రం చేయలేదు అంటున్నాం. సంపత్ కుమార్ చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు, అందుకని ప్రతిపక్షంలో దొబ్బిరు అనుకుందాం. ఈ రోజు ఆచార్య ఆచార్య కూడా చేయలేదు. నీవేం చేస్తున్నావు? నీకు కూడా ఓట్లేసిరు కదా, బోనస్ ఇచ్చా. కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇచ్చింది, రైతులను ఆదుకున్నది. కేంద్రం ఇవ్వకపోతే రాష్ట్రం ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు పక్షపాత పార్టీ కాంగ్రెస్ పార్టీ. నీవేం చేస్తున్నావు? సర్ప్లస్ బడ్జెట్ ఉంది కదా, ఈ రోజు శనగలకు 4,400 ఉంది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో శనగ రైతులు, పప్పు శనగ రైతులు అంటారు మా దగ్గర. 4,400 కాదు, 1,000-5,500 ఇవ్వమంటారు. నువ్వేం చేస్తున్నావు? సర్ప్లస్ బడ్జెట్ ఉంది, 5,000 రూపాయలు కలిపి కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వదు, మళ్ళీ మధ్యలో బోనస్ ఇవ్వని మీరు శాతనైతే దమ్ముంటే, రైతుల కొరకు పోరాడేది ఉంటే నువ్వు పార్లమెంట్లో కొట్లాడు, తీసుకురా. ఎక్కువ నీవు, నీ బిడ్డ, నీ అల్లుడు, నీ కొడుకు కంపెనీలో కావాల్సినటువంటి వాటి కొరకు నరేంద్ర మోడీ దగ్గరకు పోతావు, మొక్కుతావు, దండం పెడతావు, అన్ని పనులు చేసుకుంటావు. రైతులకు ఎంఎస్పీ కావాలని ఒక్కరోజు అడిగినావా పార్లమెంట్? మీకు నోరు కూడా రాలే. మీరు మాట్లాడుకుంటారు. ఆ రోజు రైతు బాగుపడు. నీవు రైతులకు ఇచ్చిన మాట ఒక్కటి కూడా నెరవేర్చకుండా రైతు వ్యతిరేక ప్రభుత్వం ముద్రపడ్డది కదా. ఈ రోజు రైతులు గుర్తొచ్చారు. 4 ఏళ్ల తర్వాత ఈ రైతు గుర్తొచ్చారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారు? 4 ఏళ్ళు ఏం చేశారు రైతులకు? ఇప్పటికీ 4 ఏళ్ళు రైతులకు అడిగారు మోడీ గారిని. వ్యవసాయ శాఖ మంత్రి 20 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు. అయ్యా నరేంద్ర మోడీ హరీష్ రావు గారు ప్రాజెక్టుల గురించి ఢిల్లీకి వెళ్ళారు. టీఆర్ఎస్ గారు రైతు వ్యతిరేక పార్టీలు, వీళ్ళకి రైతులు కనబడరు. టీఆర్ఎస్ కేమో కమిషన్ కనబడతాయి, బీజేపీకి ఏమో మోడీలు, అదానీలు కనుక రైతు వ్యతిరేక పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నీవేం చేయాలని అధికారం లేకుండా నిందబెట్టి నీ కుటుంబ రాజకీయాల నుంచి బయట వెళ్ళడానికి, హరీష్ రాజకీయాలు తప్పించడానికి, బస్ యాత్ర తుషయాత్ర అయిందని చెప్పి ఆగమైపోయింది. ఆర్మూర్లో పెడితే 1000 మంది రాలేరు. ఆ ఫ్రస్ట్రేషన్ లో కాంగ్రెస్ ఈ విధంగా మాట్లాడుతున్నారు. 620,000 పైన కన్ఫ్యూజ్ అయ్యి
ఆడబడి జీవన్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు. 1000 మంది దిక్కు లేక నా పీఠం కదులుతుంది, రెడ్డి గారికి అడగండి. కోట పీఠాలు వాడుతుంది. మీ బస్సు యాత్ర ఆర్మూర్ బస్సు యాత్ర అని. ఆర్మూర్ బస్సు యాత్ర మాట్లాడుతున్నాడు. ఒక్క మాట. రైతులకు జరిగిన అన్యాయం 71 సంవత్సరాలుగా బీజేపీలు కాంగ్రెస్ చేసే అన్యాయాన్ని వెలగెక్కి గౌరవ ముఖ్యమంత్రి అన్యాయం కాదు. You are mistaken. You are mistaken. ప్రపంచంలో భారతదేశం ఇంకా కాంగ్రెస్ పార్టీ మూడో కూటమి రావాలని ప్రకటించిన తర్వాత అటువైపు మమతా బెనర్జీ కావచ్చు, ఇటువైపు కేజ్రీవాల్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో అంతర్గతంగా చంద్రబాబు గారు కావచ్చు, ఇటు పక్క స్టాలిన్ కావచ్చు, అటుపక్క సీతారాం యేచూరి కూడా నిన్న ఖచ్చితంగా రావాల్సిందే, వీళ్ళకి ప్రత్యామ్నాయం బీజేపీ కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం రావాల్సిందని ఎందుకు చెప్తారు సార్? ఎంత పెద్ద సీతారాం యేచూరి గారు చెప్పారు, మమతా బెనర్జీ గారు చెప్పారు, కేజ్రీవాల్ ఆబ్దిరి గారు చెప్పారు, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మేము రెడీ ఉన్నాం అంతర్గతంగా యుద్ధం చేయడానికి అంటా ఉన్నారు. వినండి సార్, మహారాష్ట్ర మంత్రులు చెప్పారు, ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు అంతర్గతంగా. మేము చెప్తాను మోడీ గురించి సార్, కేంద్రంలో మేము చెప్తాను దేశ వ్యాప్తంగా థర్డ్ ఫ్రంట్ ఏదైతే వస్తుందో ఇక్కడ మొత్తం దేశవ్యాప్త కంపించింది. జైట్లీ అరుణ్ జైట్లీ గారు నిర్మలా సీతారామన్ గారు కూడా ఏంది అసలు దీని తెర వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఈ ప్రదేశాలు అని చెప్పి అడుగుతా ఉన్నారు పార్లమెంట్ లో. మేమేం కాదండి, పేపర్ రాశారు నిర్మలా సీతారామన్ అరుణ్ జైట్లీ కూడా ఆరాధిస్తున్నారు, మన్మోహన్ సింగ్ కూడా ఆలోచన 29 రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ మోడీకి అగెనిస్ట్ ఉన్నాయి సార్. ఏ పార్టీ మీద దాడి చేస్తే ఆ పార్టీ మీద 2014లో మాకు అనుకూలంగా దాడులు 2014లో మాకు అనుకూలంగా లేదు, 2014లో కూడా మాకు అనుకూలంగా లేరు. సీతారాం యేచూరి గారు సిపిఎం పార్టీ, ఆయన పార్టీ ఏ రకంగా నిన్న మొన్న 3 రాష్ట్రాలలో ఖతమైందో ఆయన ఇళ్లకు వత్తాసు. రేపు మాపో ఢిల్లీలో ఆయనకి ఇళ్ళకి సపోర్టు, పుత్రుడు సుబు సోరెన్ పార్టీ అంతా గంగల కలిసింది ఆయన సపోర్టు. చంద్రబాబు గారు అటువైపు ఇటువైపు చంద్రబాబు గారి గురించి నువ్వు మాట్లాడే హక్కే లేదు, ఎందుకంటే ఇప్పుడు 20 సార్లు మేము వద్దంటలేం. 20 సార్లు నేను ప్రధానమంత్రి గారికి ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని అంటే చేయలేదని రకరకాలుగా ఆవేశంగా మాట్లాడాడు. 52 రకాల ఎన్ఆర్ఈజీఎస్ స్కీముని వ్యవసాయానికి అనుసంధానంగా ఈయననే ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని, జూపల్లి కృష్ణారావు ఫోటో వేసుకొని 52 పనులు వ్యవసాయానికి అనుసంధానంగా ఆయననే ప్రచారం చేసుకున్నాడు. ఇవాళ మళ్ళీ వ్యవసాయానికి అనుసంధానం చేయలేదు అని గాడు గీడు అని మాట్లాడిన కుసంస్కారి ఇవాళ ఈయన. ఎన్ఆర్ఈజీఎస్ స్కీముని 52 ఐటమ్స్ తోటి రైతులకు కేటాయిస్తే దాన్ని నువ్వు డబ్బా కొట్టుకొని దేశవ్యాప్తంగా రైతుకు అనుబంధంగా వ్యవసాయానికి అనుబంధంగా దురహంకారం ఏంటంటే ఆ వచ్చేటువంటి కూలి వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి విధంగా మేము చెప్తేనే వీళ్ళకు కూలి పైసలు రావాలి అనే విధంగా ఉంది. 52 ఐటమ్స్ తోటి వ్యవసాయానికి అనుసంధానం చేస్తే నీ ఫోటోలు పెట్టుకొని డబ్బా కొట్టుకుంటున్నావు. డబ్బేమో సొమ్మొక్కరిది సోకొక్కరిది. ఇలా నువ్వు నీ సొమ్ము కాదు, నీవేమో కేటీఆర్ కిట్ 6,000 రూపాయలు కేంద్రం ఇస్తే 7,000 రూపాయలు నువ్విచ్చి
కేసీఆర్ కిట్లు లేదంటే కదా? ఆ 12,000లోనే కేంద్రం డబ్బులు ఉన్నాయి, కేసీఆర్ కిట్లు డబ్బులు ఇవ్వట్లేదు. తయారైన పంటలు పండించుకొని తెచ్చుకున్న Right, right. ఇలా గర్భిణీ స్త్రీలకు ఇస్తున్నావా? ప్రధానమంత్రి నువ్వు ఇస్తున్నా? సర్కార్ సొమ్ము ప్రధానమంత్రి ఈయన ఒక ఆస్తులు మాట ఇస్తున్నా? ఏమంటుండు? ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడికి వెళ్ళి ఆయన? డబ్బు అక్కడ ఏం పోతుంది మాట్లాడుతున్నాడు అంటున్నాడు కదా? అవును కదా? హైదరాబాద్ లో డబ్బు ఆచార్య తయారైతున్నది. ఆచార్య గారు. హైదరాబాద్ లో ఏ- డబ్బుని హైదరాబాద్ కి వంచవా, పల్లెలకు వంచవా? ఏ ప్రభుత్వం హైదరాబాద్ పల్లెల్లో ట్యాక్స్ వస్తున్నటువంటి డబ్బుని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వినాలే, వంచవా? వినాలే, వినాలే. ఇలా నీవు Frustration ఒక్క ఎందుకంటే రూపాయి కూడా బీజేపీ గ్రామ పంచాయతీకి ఒక్క మీ రూపాయి హక్కు 4 లేదు. ఏళ్లలో సార్ 4 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీకి డబ్బు ఇయ్యలే. Right. ఇలా ఏ సర్పంచ్ అయినా కూడా 14th ఫైనాన్స్ డబ్బుతోటి గ్రామాలలో లైట్లు ఏదైతే కాలువలు Tax లు శానిటేషన్ పెట్టుకున్నారు, కేంద్ర ఒక్క రూపాయి Right, right. సింగిల్ One పైసా minute. ఇయ్యలే. వాళ్ళ డబ్బుల మీద ఫ్రీజింగ్ చేసి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టిండు సర్పంచులని. వాళ్ళ అధికారాలన్నీ నువ్వు ఇది- గుంజుకున్నావే. ఇవాళ నీ అధికారాల గురించి మాట్లాడుతున్నావు. NREGS ఆగండి సార్, ఆగండి. కింద మీరు అది చెప్పారు కదా? తీసుకొని ఓకే, చదువుకో. ఓకే, మీరు ఇవాళ ఆగండి. మీ ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని రైట్ సార్. 52 స్కీములు వ్యవసాయానికి వినాలే, అనుసంధానంగా వినాలే, కేంద్రం పెట్టి వినాలే అండి. ఏమింటారు? ఆగండి. మీ దొరల దగ్గర ఎందుకు పెత్తనం, ఆగమైపోతున్నారు? మీ దొరల ఆగండి, దగ్గర ఆగండి. కూలీలు చేయని జీవన్ గారు, జీవన్ గారు, మీ జీవన్ కూలీలు గారు. పెట్టాలా? నువ్వు మీ 100 ఎకరాలు భూమి వాళ్ళు సాగు దగ్గర మాట్లాడుతున్నారు. కూలీలు చేయడానికి పెట్టాలా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ముఖ్యమంత్రి గారు డబ్బులు కావంటారు, మరి ప్రధానమంత్రి గారు డబ్బులా? ఎవరివి? మీ ప్రధానమంత్రి నువ్వు ఆస్తులు మాట్లాడుతున్నావు? అమ్మిస్తున్నారా? అవును. మీ ప్రధానమంత్రి- ఎలా? ప్రధానమంత్రి అయినా, మేము కట్టిన ముఖ్యమంత్రి ట్యాక్స్ అయినా లతో నడుస్తున్న ప్రజల కేంద్రం. ట్యాక్సులతోటి చేస్తున్నాడు. వినాలి, ఇవాళ ముఖ్యమంత్రి అవును, అందరు ట్యాక్సులు. అందరు ఎమ్మెల్యేలు మీరే ట్యాక్సులు. అందరు ఎమ్మెల్యేలు మీరు ఆగుతారా? ఒకలేక చేస్తున్నారా? మీరు ఆగుతారా? మీరు కనీసం ఆగుతారా? సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పార్టీల పరంగా చేస్తున్నారు. అరవకండి అరుస్తే సీఎం రిలీఫ్ ఓకే, ఫండ్ మాట్లాడండి. కూడా ఆచార్య, పార్టీల ఆచార్య, పరంగా మీరు చేస్తున్నారు. అసలు మాట్లాడండి. LOCలు కూడా పార్టీల పరంగా సత్యం, చేస్తున్నారు. వన్ మినిట్. ఏం సంగమ మాట్లాడుతున్నారు? గారు, మీ ఇష్టం ఉన్నట్టు రాజ్యం ముఖ్యమంత్రి చేసుకుంటా గారి యొక్క- దురద అహంకారం తోటి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆగండి. మీకు కూలీలకి ఆగండి, అరిస్తే కాదు, అరిస్తే దాంతో ఏం కాదు. వినాలి. మొత్తం ఓడిపోయేటోళ్ళు అందరూ సరే, జబ్బ కట్టుకొని 1 minute. ఆచార్య గారు అలా కాదు. 34 ఫ్రంట్ వినండి. పెట్టుకో ఎవడొద్దంటున్నాడు? మరి ముఖ్యమంత్రి గారు డబ్బులు కావు, ముఖ్యమంత్రి తోటలకి నుంచి తీసుకొస్తున్నా ఆచార్య గారు అంటారు కదా, మరి ప్రధానమంత్రి తోటలకి ప్రధానమంత్రి తీసుకొస్తారు. మోడీ ఆగండి మీరు, గారు ఆగండి. ఒక్క స్కీమ్ లేదు. ఏం మాట్లాడతారు? మీరు ఆగండి. కేసీఆర్ అరవకండి. కిట్ అని పెట్టుకున్నారు. ఏం మాట్లాడతారు? మీరు కేసీఆర్ కిట్ అని పెట్టుకున్నారు. వినండి, yes. ఎందుకు పెట్టుకుంటావు? ఇయ్యాల నీ రా- తోటలకి వెళ్ళి దేశవ్యాప్తంగా- వస్తాయా? దేశవ్యాప్తంగా నీ ఇంట్లోకి వెళ్ళి వినాలి, వస్తాయా? రాష్ట్రాలు నీ ట్యాక్స్ ఇంట్లోకి వెళ్ళి వస్తాయా? వినాలి సార్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రాష్ట్రాలు ట్యాక్సులు కడితేనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు రాష్ట్రాలు కావు, ఒక్క నెల- ప్రజలు కడితే ఒక్క నెల నీ కేసీఆర్ ఒక్క నెల. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఆచార్య గారు, వస్తాడా? ఆచార్య గారు, ప్రజలు ఎవరి కడితే. ఇంట్లో నుంచి కట్టారు? ప్రజలు ఆచార్య కడితే. గారు, ఆచార్య గారు. దేశ సార్వభౌమ- అవును. దేశ థర్డ్ క్లాస్ ప్రజలు డిస్కషన్ కడితే. చేస్తున్నారు మీరు, థర్డ్ క్లాస్ డిస్కషన్ చేస్తా ఉన్నారు మీరు. దేశ సరిగ్గా ప్రజలు చేయండి, గారు, discussion. ఆచార్య గారు. సబ్జెక్టు సబ్జెక్టు గ్రామాలు కడుతున్నారు. అరిస్తే ఏమైతుంది? గ్రామాలు కూడా కడుతున్నారు. అరిస్తే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, వన్- వన్- ప్రజలు వన్- ఖరాబ్ అవుతారు. మీ మీ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఖరాబ్ వచ్చే లేదు, అయ్యే. మీ క్యాండిడేట్ లేరు, గాంధీ మీ మాట్లాడుతున్నారు. నాయకులు లేరు, గాంధీ కార్యకర్తలు లేరు, ఈ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో కార్యకర్తలు లేరు, క్యాండిడేట్ లేరు, అరిస్తే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అరే ఏమవుతుంది? నాయనా, 3 రాష్ట్రాలలో వచ్చేటాలకు ఏడు వస్తావు? పంచదర్శి అలా పరిశాన్ వినాలి, అవుతున్నారు. వినాలి సార్. ఆచార్య గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ట్యాక్స్ కట్టకపోతే కేంద్రంలో ఎక్కడి నుంచి వస్తాయి? అరే మళ్ళా ఏమో రాష్ట్ర పాకిస్తాన్ నుంచి ప్రజలు ఇస్తున్నాను డబ్బులు? రాష్ట్ర ప్రజలు ఏం మాట్లాడుతున్నావు? దేశ ఏం ప్రజలు సోషల్ మాట్లాడుతున్నావు? గ్రామాలు నీకు కడుతున్నాయి. సబ్జెక్ట్ ఉందా నీకు? గ్రామాలు అవగాహన ఉందా నీకు? రాష్ట్రం అనేది నీకు అవగాహన ఉందా? గ్రామాలు కూడా కడుతున్నాయి. ఏం అవగాహన ఉంది నీకు? గ్రామాలు వన్ మినిట్, కూడా ఆచార్య గారు. కడుతున్నాయి. ఒక్క రూపాయి ఇచ్చినవా గ్రామాల అభివృద్ధికి నువ్వు? తెలివి లేకుండా ఒక్క రూపాయి మాట్లాడతారు. ఇచ్చినవా? తెలివి లేకుండా తెలివి లేకుండా మాట్లాడతారు. మీ ముఖ్యమంత్రి తెలివి లేకుండా మాట్లాడుతున్నాడు. మీరు రైట్, వాడు రైట్. వీడని మీ ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఆచార్య ఆచార్య గారు, ఆచార్య గారు, మాటలు మీ ఆచార్య గారు, ఆచార్య గారు. ఇప్పుడు సరే, ఇప్పుడు వారు మాట్లాడినంతసేపు మాట్లాడారు, వాళ్ళు అరిచినంతసేపు అరిచారు, వాళ్ళు ఇంకా అరుస్తుంటే అరుచుకోని, నాకు అభ్యంతరం లేదు. నాకు ఒక నిమిషం నేను మాట్లాడిస్తా అంటే నేను మాట్లాడతా. చెప్పండి సార్, మీరు చెప్పండి. సంగప్ప గారు, రాష్ట్ర ప్రజలు కడితేనే కేంద్రం ఎక్కడదండి? కేంద్రం నుంచి ఇచ్చాం, కేంద్రం ఏం ప్రధానమంత్రి మోడీ ఇంట్లోకి ఇచ్చారా, లేక వీరి ఇంట్లోకి ఇచ్చారా? మీ ఇంట్లోకి వెళ్ళి కేంద్రం నుంచి ఇచ్చారా? ఇచ్చాం, కేంద్రం నేను ఇచ్చిన ఇచ్చామంటారు. ఆసరా ఏం మాట్లాడుతున్నాను? రాష్ట్రానికి ఫండ్ నేను రాదు కదా? ఇచ్చిన నీ ఆచార్య గారు, రాష్ట్ర రాష్ట్రాల నుంచి ప్రజలది, ట్యాక్స్ కడుతున్నప్పుడు రాష్ట్రానికి దేశ ఫండ్ ప్రజలది, గ్యారెంటీ. రాష్ట్ర ప్రజలది, ఇట్లాంటి గ్రామాల మాటలు ప్రజలది. మాట్లాడుతున్నారు కాబట్టి, నీ ఇష్టం ఈ ఉన్నట్టు అవివేకంతో నువ్వు ఉన్నారు కాబట్టి, మాట్లాడితే. ఈ నువ్వు ఈ అహంకారంతో ఉన్నారు అధికారంలో కాబట్టి నేను ఇస్తున్నాను థర్డ్ ఎందుకు ఫ్రంట్ అంటున్నావు? రాబోతా ఉంది. ఈడ ఇదే అధికారం అహంకారం ఉంటేనేమో కోసం, ఈయన ఇస్తాడట. ఇదే అహంకారం. దేశంలో అధికారం ఉన్నప్పుడు దేశములు ఇస్తున్నాడు. రాష్ట్రాలు ట్యాక్స్ కడుతున్నప్పుడు రాష్ట్రాల ఫండ్ రాష్ట్రం ట్యాక్స్ ఖచ్చితంగా కట్టదు, ప్రజలు ట్యాక్స్ అవును, కడతారు. ప్రజలు కడుతున్నారు. ప్రజలు కడుతున్నప్పుడు ప్రజలు దేశం ప్రజలు ప్రజలది చేయాలా? కాదా? ప్రజలకి ప్రజలది దేశం కాదా? కేంద్రం నుంచి డైరెక్ట్ గా ప్రజలు అంటే కేంద్రం అక్కడే వేరు, వచ్చినప్పుడు రాష్ట్రం వేరా? మరి కేంద్రం వేరు, ఫెడరల్ రాష్ట్రం వేరా? ఫెడరల్ ఎక్కడ సిస్టమ్ మాట్లాడుతున్నాడు? ఫెడరల్ సిస్టమ్ దెబ్బతిన్నది ఫెడరల్ కాబట్టి సిస్టమ్ కావాలి దెబ్బతీస్తుంది. రావాల్సిన అవసరం లేదు. రాష్ట్రాలకు బీజేపీ గవర్నమెంట్ కేంద్రాలకు వచ్చినాక మధ్య దెబ్బతిన్నది చెప్తున్నాను. వచ్చినాకనే 34% సంగమారు, ఉన్నటువంటి సింపుల్. నిధులని 44% చేసింది ఓకే. బీజేపీ. కోసమే థర్డ్ ఫ్రంట్ వస్తుంది. మీ అహంకారాన్ని thank you. నిర్మించడానికి ఈ థర్డ్ థర్డ్ ఫ్రంట్ వస్తుంది. ఆ థర్డ్ పెట్టుకొని మిమ్మల్ని ఊరేగింపు ఏం థర్డ్ లాభం వస్తుంది. తప్పది. నీ థర్డ్ ఫ్రంట్ ఒక్క నిమిషం. నీ థర్డ్ ఫ్రంట్ ఆ థర్డ్ ఏం చేయలేవు. థర్డ్ ఫ్రంట్ కాకపోతే మహా ఫ్రంట్ వస్తుంది. ఒక్క- వినాలా సార్? ఒకటే సంగమం. ఈ మహా ఫ్రంట్ ఎందుకు వస్తుంది అంటే ముందు కూడా ఈ బీజేపీ మహాప్రాంట్ వల్ల frustration తో కట్టినావు, వస్తుంది. మట్టి మసి అయిపోయినావు మహాప్రాంట్ కట్టి.
సంగప్ప గారు, గతంలో ఒకసారి మా ఒకటే. ఫ్రంట్ కట్టినావు. ఒకటే మీరు అన్నట్లు థర్డ్ ఫ్రంట్ ఇప్పుడు చర్చ ఎందుకు వచ్చింది? సంగప్ప గారు V6లో హీరో ఎందుకు పెట్టిన చర్చ? ఎన్నికలు సమీపిస్తున్నాయి కనుక ఇవన్నీ. ఇదే కేసీఆర్ గారు 4 సంవత్సరాలుగా ఎందుకు ఈ వాక్యూమ్ ఉంది సెంట్రల్ రాజకీయాల్లో అని చెప్పి అనుకోలే. ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నాడు అంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఎప్పుడు ఎలక్షన్ టైంలో తెలుస్తుంది. 100%. ఇప్పుడు కూడా అదే అంటున్నా, ఎలక్షన్ టైం వచ్చింది కానీ అది వస్తుంది. వాళ్ళు ఉన్నటువంటి సోదరులు చెప్పినట్లు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కొడుకును ఇక్కడ అడ్జస్ట్ చేయాలి. ముఖ్యమంత్రిగా అయిన కంటిన్యూ అయితే ఆయన దేశవ్యాప్తంగా ఆలోచిస్తే మీరు చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. మీరు ఆలోచిస్తున్నారు. సంకుచిత లక్ష్యాన్ని Thank you, time అయిపోయింది. సంకుచిత లక్ష్యాన్ని చేరుకోవడానికి విస్తృతమైనటువంటి దేశ రాజకీయాల్లో మాట్లాడి తండ్రి అక్కడికి పోతే కొడుకుని పెట్టాలి. దేశ గతి హరీష్ రావును తప్పియాలి ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ సంపత్ కుమార్ గారు, తర్వాత ఆచార్య గారు, జీవన్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పినందుకు ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.